ఓం నమ శివాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శివపురాణంలో చతుర్దశ్వాసం మహాసౌధంలో పార్వతీ పరమేశ్వరులు నిద్రించటం అనే విషయం గురించి తెలుసుకుందాం. శౌనకాది మునిశ్రేష్ఠులు అభ్యర్థిస్తే సూతుడు వాళ్ళకి మార్కండేయుడికి నందీశ్వరుడు వివరించినటువంటి కుమారస్వామి పుట్టిన విధాన్ని చెప్పటం ప్రారంభించారు. ఈ మహాసౌధంలో పార్వతీ పరమేశ్వరులు నిద్రించటం అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మునులారా, కైలాసంలో నందీశ్వరుడు ఒక మహాసౌధాన్ని శుభ్రం చేసి సకల సుగంధ ద్రవ్యాలతో ఆ సౌధాన్ని నింపి పార్వతీ పరమేశ్వరుల ఆ దాంట్లో శయనింపకోరాడు. వాళ్ళు అట్లా చేయటానికి చేసి వాళ్ళ సౌధానికి కాపలా ఉన్నాడు నందీశ్వరుడు. బహుకాల విరహ వేదనా బాధితుడైన శంకరుడు పార్వతిని తన వామభాగంలో చేర్చుకుని మధుర మన్మథ క్రీడాసక్తుడై ఆనంద తరంగాల్లో వలలాడుతూ ఉన్నాడు. అది ఇట్లా ఉండగా ఇంద్రాది దేవతలు, ఋషీశ్వరులు తారకాసురుని బాధలు భరించలేక ఒక్కమ్మడిగా వాళ్ళు బ్రహ్మను చేరి ప్రార్థించారు. బ్రహ్మ వాళ్లతో బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. బ్రహ్మాది దేవతలు శ్రీపతిని చూశారు. నారాయణ, సహస్ర వర్షాలు గడిచినా తారకాసుర సంహారం కాలేదు. శంకరుడు మార్గాన్ని కనుగొనలేదు. దీన్ని విచారించవలసింది అని చెప్పారు. అప్పుడు రమావల్లభుడు వాళ్లతో, దేవతలారా, పార్వతీ ఈశ్వరులు రతిక్రీడలో తేలియాడుచున్నారు. మీరు ఆ సంయోగ సమయంలో ఎవరూ భంగపరచవద్దు. ఒకరోజు రంభ దేవేంద్రులు పారిజాత వృక్షఛాయలో సురతకేళిని ఆనందిస్తున్నప్పుడు దూర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. తత్కారణంగా రంభ ఇంద్రుని అక్కడ వదిలి వెళ్ళిపోయింది. దాని ఫలితంగా దూర్వాసుని భార్య రోగ కారణంగా చనిపోయింది. 1000 సంవత్సరాలు భార్యా వియోగంతో బాధతో కుమిలిపోయిన దూర్వాసుడు మళ్ళా చండిక అనేటువంటి ఆమెను రెండవ భార్యగా చేపట్టి అనేక రకాల బాధల్ని పొందాడు. కనుక సంయోగ సమయమున ఎవరు భంగపరచకూడదు. అది సృష్టికే మూల కారణం. మీరందరూ కైలాసానికి వెళ్ళి శంకరుని వీర్యమును అగ్నిహోత్రంలో ఉంచేటట్లుగా ప్రార్థించండి. దాని ఫలితంగా స్కందుడనబడే కుమారస్వామి మీ బాధలను నివారించుటకు పుడతాడు అని అంటే వాళ్ళు తమ చోటులకు వెళ్ళిపోయారు. సహస్ర దివ్య వర్షాలు జరిగినాయి. అద్భుత శక్తి సమన్వితులైన పార్వతీ పరమేశ్వరుల రతిక్రీడా కార్యం వలన 8 గొప్ప ఏనుగులచే మోయబడుతున్న పృథ్వీ సర్వము కదిలి వెళ్ళిపోయింది. వాయువు కూడా స్తంభించింది. ముల్లోకాల వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్తే బ్రహ్మ వాళ్ళను వెంట పెట్టుకునే సరాసరి లక్ష్మీపతి వద్దకు వెళ్ళారు. ప్రార్థించి పరిస్థితులను తెలిపి రమావల్లభుడు వాళ్ళందరూ కూడా వెంట తీసుకుని కైలాసంలో పార్వతీ పరమేశ్వరులున్న ఆ హిమసౌధానికి వెళ్ళారు. అక్కడ కావలిగా ఉన్న నందీశ్వరునితో శంకరుని చూడటానికి వచ్చామని, దానికి మాకు ఆజ్ఞ ఇవ్వమని శంకరుడు ఈయనందున వాళ్ళని లోనికి పంపలేనని నందీశ్వరుడు చెప్పాడు. అందువలన మహావిష్ణువు ఆలోచించిన వాడే దేవతలతో, మీరు పార్థివలింగ నిర్మాణం చేసి దానిని పంచాక్షి మంత్రం పఠించి పూజిస్తే శంకర సాక్షాత్కారం తప్పకుండా అవుతుందని పలికాడు. తన స్వస్థానానికి వెళ్ళాడు. బ్రహ్మ దేవతలు నారాయణ వాక్యానుసారంగా మట్టితో ఒక్క పార్థివలింగాన్ని ఏర్పరిచి యథావిధిగా పూజలు చేసి ఈశ్వర ధ్యానంలో నిమగ్నులయ్యారు. అప్పుడు ఆ కమండలం పూని శివుడు గుమ్మం వద్ద ఉన్న వారికి దర్శనమిచ్చాడు. వారి రాకకు కారణం అడగగా, దేవా, తారకాసుర సంహారార్థం తమరొక కుమారుని ప్రసాదించాలని వేడుకున్నారు. శంకరుడు తన వీర్యమును అగ్నిహోత్రములో విడిచాడు. పార్వతి వచ్చి తనకు పుత్రుడు కలగకుండా శివుని వీర్యాన్ని అగ్నియందు విడవటానికి దేవతలే కారణమని తెలుసుకుని
వాళ్లకు సంతాన యోగం లేకుండా మరి ఆ శాపం ఇచ్చింది పార్వతీదేవి. శ్రీమన్నారాయణులు మొదలైన వాళ్ళు వచ్చి ఆమెకు సృష్టి క్రమాన్ని తెలియపరిచి శాంతపరిచారు. శంకరుని వీర్యం వలన బాధపడుతున్న అగ్నికి ఆ వీర్యము స్త్రీ గర్భమున చేర్చమని, అప్పుడు బాధ తీరుతుందని సానుభూతిగా శివుడు పలికాడు. తర్వాత అగ్నిహోత్రుడు సప్త ఋషులు అగ్నియందు హోమాదికాలు చేస్తుంటే అక్కడికి వచ్చి వానిని గ్రహించు సందర్భంలో ఆ ముని భార్యలందరికీ ముని భార్యలను చూసి మోహించి విరహ వేదన అనుభవిస్తున్నాడు. అతని పత్ని అయిన స్వాహాదేవి అది గ్రహించి ముని భార్యల రూపంలో తానే పొంది వాళ్ళ వల్లే లాగా మాట్లాడి అతనితో కాలం గడిపి ఆనందాన్ని ఇచ్చింది. ఆ స్వాహాదేవి అరుంధతి రూపం మాత్రం పొందలేకపోయింది. అగ్ని ద్వారా ఈశ్వర వీర్యం గ్రహించిన స్వాహాదేవి ఆ వీర్య బాధకు తట్టుకోజాలక కైలాసంలో ఒక శిఖరంలో దాన్ని విడిచింది. ఆ శిఖరము కూడా బాధను భరించలేక గాలి సహకరించుట చేత దాన్ని ఆకాశగంగ యందు పడవేసింది. అలల వలన ఆకాశగంగ ఆ వీర్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసి గట్టుకు చేర్చింది. క్రమంగా వీర్యము కొన్ని రెల్లు దుబ్బుల వద్ద చేరింది.